నమస్కారం. నెక్స్ట్ జే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ కి సమీపంలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకి తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకువచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాలు దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాలు మరొక 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22న అండమాన్, 26న శ్రీలంకను తాకవచ్చని భావించగా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక అండమాన్ లో విస్తరించాయి. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తుందని ఐఎండీ తెలిపింది. రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదలటానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పింది. మరొక వైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకి అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బాలమువారిపల్లి వద్ద కారు బావిలోకి దూసుకుని వెళ్లింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. మరొక 2 సురక్షితంగా బయటపడ్డారు. కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన శివన్న, లోకేష్, గంగులయ్య, సునీల్ తిప్పారెడ్డి అనే వ్యక్తులు పీలేరులో జరుగుతున్న క్యాటరింగ్ పనులకి బయలుదేరారు. ఆదివారం వేకువజామున పీలేరు మండలం బాలమువారిపల్లె వ్యవసాయ పొలాల సమీపంలోకి రాకని వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలోకి దూసుకుని వెళ్లింది. ఈ ప్రమాదంలో సునీల్ తిప్పారెడ్డి ప్రాణాలతో బయటపడగా శివన్న, లోకేష్, గంగులయ్య మృతి చెందారు. ఈ మేరకు పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ పాలనలో ప్రపంచం విస్తుపోయేలాగా మద్యం కుంభకోణం జరిగిందని చెప్పారు. సిట్ విచారణలో అవినీతి బాగోతాలు బయట పడుతున్నాయని, కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపై టీడీపీ పోరాటం చేస్తే వైఎస్ఆర్ సహా చాలా మంది చంద్రబాబుపై నిందారోపణలు చేశారని ఆరోపించారు. నేడు గాలి జనార్దన్ రెడ్డిని కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించిందని గుర్తు చేశారు. మద్యం కుంభకోణంలోనూ దోపిడీదారులు తప్పించుకోలేరని హెచ్చరించారు. ఇవాళ తీర్పులు ఆలస్యం అవ్వచ్చు, కానీ నిజమే నిలబడుతుంది. దానికి ఉదాహరణే ఓబులాపురం గనులు. ఓబులాపురం గనుల్లో ఇవాళ శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ఆ మైనింగ్ దోపిడీ ఇవాళ మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా బయటపడి శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిబిలిటీ. జగన్ రెడ్డి నా సోదరుడు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారిని రానివని అన్నాడు. హైదరాబాద్ వచ్చి అతి దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి అన్నాడు గాలి జనార్దన్ రెడ్డి. ఏమయ్యాడు వాళ్ళ? ఇలా అనేక స్కామ్లు ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ప్రజల ప్రాణాలని బలి తీసుకుని ఖజానాలు నింపుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ అవన్నీ బయటకు వస్తామంటే చూసి తట్టుకోలేక ఇవాళ తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దుర్మార్గులు. ఎక్కడెక్కడికి ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో, ఎవరి ప్యాలెస్ల నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అన్నీ కూడా సాక్ష్యాధారాలతో తీసుకుంటాం. ఏ రకంగా అయితే పకడ్బందీగా వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రజెంట్ చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటాం. అందులో ఒక్కొక్కరిని విచారణ చేస్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాలతోనే వాళ్ళని అరెస్టులు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెంలో శనివారం రాత్రి రాజుపై నందిగం సురేష్, ఆయన సోదరుడు ప్రభుదాసు బంధువులు దాడి చేశారు. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉద్దండరాయనపాలెం వెళ్లి సురేష్ ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి ఉద్దండరాయనపాలెంలోకి వేగంగా కారు దూసుకుని వెళ్లింది. కారు అతివేగంపై డ్రైవర్ ను రాజు మందలించారు. అక్కడికి కాసేపు తర్వాత సురేష్ అనుచరులు వచ్చి అతడిపై దాడి చేసి సురేష్ ఇంటికి బలవంతంగా తీసుకుని వెళ్లారు. అక్కడ మరొకసారి సురేష్, అతడి అన్న ప్రభుదాసు బంధువులు రాజుపై దాడి చేశారు. గాయాల పాలైన రాజుని కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్ కి చేర్చారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. మరొక వైపు సురేష్ సోదరుడు బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏపీలో కొత్త రాజకీయం మొదలైందంటూ చంద్రబాబు సర్కార్పై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిని
అణగతొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని దుయ్యబట్టారు. ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుందని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే భ్రష్టు పట్టించిందని చెప్పారు. వైసీపీ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతుందని, ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు, వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. కనీసం ఈ కేసులో ఎటువంటి ఆధారాలు కూడా లేవు అని మహేష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఎట్టున్నాయంటే వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు జరగట్లా, అభివృద్ధి జరగట్లా, ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు అందరికీ అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు ఫ్రాక్షనిజం అంటే ఒక గ్రామంలో ఉండేది. ఆధిపత్య పోరు కొరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేవాళ్ళు. అది దాదాపు మరి గొడవల వరకు, హత్యల వరకు పోయిన దాఖలాలు రాయలసీమలో కానీ పల్నాడులో చూసాం. బాంబు దాడులు కానీ, రిగ్గింగ్లు కానీ. కానీ 2024 సంవత్సరం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం, ఫ్రాక్షన్ రాజకీయం మనం ప్రభుత్వ స్థాయిలో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి బహుశా 1955-56 నుంచి 2024 వరకు సుమారు 69 సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి. పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, గెలిచారు, ఓడారు. ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు 2024 నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనకదొక్కాలి. ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎవరైనా, మాజీ ఎంపీలు, లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని జైలుకు పంపించడం, చివరకు ఐఏఎస్ ఐపీఎస్ని కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కాలి. ఎట్టుందంటే వాళ్ళకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లేదు జనసేన బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు జనం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, ఎవరూ దానికేమో అడ్డం తగలట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఇంకా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. బాబు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం. అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది, అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది, అంతంత మాత్రాన గతంలో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు శ్రీనివాసరావు తోట 6 లైన్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి 51వ వార్షిక జయంతి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 21 తేదీ నుంచి 26వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చాటకుండ సుబ్రహ్మణ్యం, చందు శివనాగేశ్వరరావు, టి కేశవదాసు ఆళ్లహారి తెలిపారు. 6 రోజులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆదివారం స్వామివారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఉత్సవాలకు సంబంధించి కరపత్రాన్ని అభివృద్ధి కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ మేరకు వారు మాట్లాడారు. 22వ తేదీన స్వామివారి జయంతోత్సవం సందర్భంగా శ్రీ సువర్చల సమేత వీరాంజనేయ స్వామి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరగనుందని చెప్పారు. 24వ తేదీన లక్ష పుష్పార్చన, దివ్య రథోత్సవం శోభాయమానంగా కొనసాగుతుందని చెప్పారు. 26వ తేదీన 10,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. సమావేశంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సిహెచ్ సుబ్రహ్మణ్యం ఇక్కడ అధ్యక్షుడిని, అక్కడి నుంచి శ్రీనివాసరావుపేట 6వ లైను శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఇది 51వ మహజ్జయంతి, హనుమాన్ జయంతి జరుగుతుంది. మొదటి రోజు వచ్చేసి 21వ తారీఖు అంకురార్పణతో మొదలవుతుంది. 22వ తారీఖు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 23వ తారీఖు స్వామివారి హోమం జరుగుతుంది. 24వ తారీఖు అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. 26వ తారీఖు ఒక 10,000 మందికి భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా బాగా సహకరించారు. భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారిని చూసి తరించి ఈ ఉత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. తోట 6వ లైన్లో వేయించేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో రేపు 27వ తారీఖు నుంచి 51వ హనుమాన్ జయంతి మహోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ యొక్క శ్రీనివాసరావు తోట అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ దేవాలయం చాలా మహిమగల దేవాలయం. ఇక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకుంటే అది జరిగేటువంటి మహిమ కలిగినటువంటి దేవాలయం ఇది. అలాగే ఇక్కడ
ఈ గుడిలో ప్రతి మంగళవారం కూడా పల్లకి సేవ జరుగుతూ ఉంటుంది. వందల మంది ఈ పల్లకి సేవలో పాల్గొని వాళ్ళ యొక్క నివేదనలు చెప్పడం, వాళ్ళ కోరికలు తీర్చడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 51వ సంవత్సరం 21వ తారీఖు అంకురార్పణ, అలాగే 24వ తారీఖు శ్రీనివాసరావు తోట పురవీధుల్లో ఆంజనేయ స్వామి సువర్చన సమేత వీరాంజనేయ స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. అలాగే 26వ తారీఖు అన్న సంతర్పణ, భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క శ్రీనివాసరావు తోటలో ఈ గుడి మొదటి నుంచి కూడా దీన్ని పట్టించుకొని దీనికి అన్ని విధాలా ఉన్నటువంటి నాగయ్య గారు కానివ్వండి, ఆ తర్వాత ఏర్పడినటువంటి కమిటీలో పెద్దలు అందరూ కూడా చాలా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు. శ్రీనివాసరావు తోట 6వ లైన్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి 51వ జయంతి కార్యక్రమాలు రేపు 21వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. 21న అంకురార్పణ జరుగుతుంది. 22 నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 26వ తారీఖు సోమవారం నాడు 10,000 మందికి అన్నదాన సంతర్పణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రులై అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా శ్రీనివాసరావుపేటలో ఉన్న భక్తులందరూ కూడా ఎంతో తమ శక్తి మేర ఈ యొక్క కార్యక్రమానికి దోహదం చేస్తున్నారు. వారందరికి కూడా మన వీరాంజనేయ స్వామి వారి దయ ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. వైభవంగా ఉత్సవాలు జరుగుతాయండి. భక్తులు మొత్తం బాగా సహకరిస్తున్నారు. దానివల్ల కమిటీ కూడా బాగా సహకరిస్తుందండి. అది జై శ్రీరామ్. చేసుకున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం గత 51 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీ సువత్సల వీరాంజనేయ స్వామివార్లకి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. రేపు 22వ తారీఖున కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి కూడా అనేక మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా రావటం జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క పవర్ఫుల్ చాలామందికి అనుభవ రీత్యా కూడా బాగా భక్తుల యొక్క అభిమానం కూడా పెరిగింది. కాబట్టి ఇక్కడ ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఇచ్చేసి తమ యొక్క కోరికలు స్వామివారికి వినియోగించుకున్నట్లయితే తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పి మేము గాఢంగా నమ్ముతున్నాము. అలాగే భక్తులందరికీ కూడా చాలా విశ్వాసంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా భక్తులందరూ ఇచ్చేసి ఐడియా గుంటూరు రాకెట్ అమృత హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గుంటూరులో మొట్టమొదటిసారిగా ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం అందించే ఉచిత మెడికల్ ఎక్స్పో సుఖీభవ కార్యక్రమం కొత్తపేట ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. వైద్య రంగంలో విశిష్ట అనుభవం కలిగిన 5గురు స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ క్యాంపులో పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు. సుమారు 5,000 విలువ గల వైద్య పరీక్షలు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా అందజేశారు. అదేవిధంగా గుంటూరు నగరంలో వివిధ రంగాలలో పేరుగాంచిన 30కి పైగా బిజినెస్ స్టాల్స్ ఈ ఎక్స్పోలో పాల్గొన్నాయి. ఇదే విషయాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మద్ది వినోద్ కుమార్, న్యూరో సర్జన్ డాక్టర్ హేమంత్ ఉప్పుటూరి, జనరల్ మెడిసిన్ డాక్టర్ దుంపా శ్రీనివాస్ రెడ్డి, దంత వైద్యులు డాక్టర్ కె శిరీష, ఫిజియోథెరపిస్ట్ షేక్ ఇర్ఫాన్ పాల్గొన్నారు. రవాణాలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో అమృత హాస్పిటల్స్ వారి టీంతో మరి ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సమాజంలో ఎంతోమంది కనీస వైద్యానికి నోచుకోని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని రుగ్మతలు మరి అందరి వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈ రోజున అమృత హాస్పిటల్స్ వారు ఈ రోజున ఈ బిజినెస్ ర్యాకెట్స్తో కలిసి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఏపీలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానాలు స్వయం ప్రతిపత్తితో పనిచేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆదుకురి ఆంజనేయులు ఆకాంక్షించారు. ఈ దేవస్థానాలలో ఈవో వ్యవస్థ లేకుండా ఉండాలంటే విరివిగా మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టాలని పిలుపునిచ్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోషయ్య ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానాలు రాకుండా మినహాయింపు ఇచ్చారని గుర్తు చేశారు. ఆదివారం గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఆవరణలోని పూజా మండపంలో
ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆతుకురి ఆంజనేయులు, వనమ్మ పూర్ణచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభ అనంతరం ఆతుకురి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అన్నపూర్ణ చంద్రరావు, కోశాధికారి త్రిపురమల్లు అశోక్ కుమార్, అలాగే ప్రధాన కార్యదర్శి కొనిశెట్టి చంద్రశేఖర్ రావులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గౌరీశంకర్, కేవీ బ్రహ్మం, టిఎల్వి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో శుభదినం. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది పెద్దలు చైర్మన్గా, బోర్డు మెంబర్గా చేసినటువంటి మన వాస్తవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అమ్మ ఏమీ ఆచరించకుండా ప్రజల మేలు కోరుతూ కులం మతం కంటే కూడా అందరూ బాగుండాలి అని కోరేటువంటి అమ్మ మన వాస్తవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అయితే పెద్దలు పూజలు అనేక మంది అనేక తఫాలు చేసినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు పూజ్యులు కోడి రోసయ్య గారు కానీ మిగతా పెద్దలు కలిసి ఆ రోజున అమ్మవారి గుడికి గవర్నమెంట్ చేసే పరిస్థితి కాదు, వాళ్ళే సహాయ సహకారం అందించలేదు, అమ్మవారి గుడి సభ్యులే జనానికి సహకారం అందిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి గుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా గవర్నమెంట్ పరిధి, ఎంతో మంది పరిధి లేకుండా స్వయం ప్రతిపత్తితో పరిపాలించే అవకాశాన్ని కల్పించాలని చెప్పి జీవో పాస్ చేస్తారు. నేటి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ మాదిరి కానీ ఒక్క మనవి చేసేది ఏంటంటే, అయ్యా ఆర్యవైశ్యులు కష్టపడి పనిచేసి వ్యాపారంలో లాభం సంపాదించి అమ్మవారికి అంతో ఇంతో మా అందరికీ మేలు చేస్తున్న నమ్మకంతో అభివృద్ధి కోసం తలగా చేసి ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళ పెట్టిన జీవోల్ని వాళ్ళే ఆచరిస్తే వాళ్ళ పెట్టిన జీవోళ్ళు ప్రజలు ఆచరిస్తారు. అది కాకుండా మేమే ప్రభుత్వం మేము చెప్పింది వేదం అంటే మన శాస్త్రం కాదు, అమ్మవారు మాత్రం శాస్త్రంగా ఉంటుంది. కాబట్టి నేను ఒక్క మనవి చేసేది ఏంటంటే, ఈరోజు కొత్తగా ఆర్యవైశ్య అమ్మవారి సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి అధ్యక్షులు అన్నపూర్ణరావు గారు, చక్కెటి చంద్రశేఖర్ గారు, అలాగే ట్రెజరర్ అశోక్ గారు ఉండడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజ్లపై చాలా కాలంగా చర్చ కొనసాగుతూ ఉంది. అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు అంటుంటే, వారికి పర్సంటేజ్లు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.